message for parents, students and teachers also. Dear children, just not listening. Why do we celebrate such days? Means because enjoyment. So with this, suppose sir has given a beautiful speech, nice, with many simple examples. Sir said that everybody is unique. Everybody will have unique qualities. So you have to identify. At the same time, parents also, please, not only marks, sir is mentioning that not only marks important, ranks important, you have to identify the interest of the students. At the same time, students, you should be innovative, not just focusing on marks and about joining software. There are so many plenty of opportunities, as sir said. Really, sir, will insist in the classrooms also about your message. Thank you very much, sir, for giving nice speech. And next, I welcome our special guest, Sri Gangappa sir, to give message on this occasion, sir. Hello. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చిన్ని చిన్ని చేతులతో, మోయలేని బరువులతో, పసిపిల్లల మనసుల్లో గాయాలై రగిలితే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, భావి భారతీయ ఆశల బాల్యం ఇంకెక్కడిది, భావి భారతీయ ఆశల బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. తొలి పొద్దు పొడుపులో తొలకరి తొలి చినుకులా, తొలి పొద్దు పొడుపులో తొలకరి తొలి చినుకులా. పసిడి పంట పండాలి మన పాపల చదువు, పసిడి పంట పండాలి మన పాపల చదువు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. దేశం ఏదైనా, కాలం ఏదైనా, చెప్పే చదువేదైనా బాల్యం ఒక్కటే. దేశం ఏదైనా, కాలం ఏదైనా, చెప్పే చదువేదైనా బాల్యం ఒక్కటే. పువ్వు వంటి పసిప్రాయం మసివాడిపోకుండా, పువ్వు వంటి పసిప్రాయం మసివాడిపోకుండా, కాపాడే బాధ్యత మన అందరిది, కాపాడే బాధ్యత మన అందరిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు,
పసిపిల్లల చదువే దానికి విత్తు, పాఠమే పాటగా చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. ఈ మధ్యాహ్న సమయంలో అంబరాన్ని అంటుకునే సంబరం, ఈ ఫౌండర్స్ డే, ఎల్ఆర్జీ ఫౌండర్స్ డే, అదేవిధంగా స్కూల్ డే కార్యక్రమానికి హాజరైనటువంటి అధ్యక్షులు, పాఠశాల ప్రిన్సిపల్ గారు సుధా మేడం గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పెనుగొండ జాన్ రెడ్డప్ప సార్ గారికి, యువ సామ్రాట్ ఆఫ్ ఎల్ఆర్జీ ఇన్స్టిట్యూషన్స్ మరి నిఖిల్ రామూర్తి నాయుడు సార్ గారికి, అదేవిధంగా బాల సుబ్రహ్మణ్యం సార్ గారికి, మరి ఈ పాఠశాలను ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన కార్యక్రమం వ్యక్తుల్లో కీలక వ్యక్తి మరి మిత్రులు ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా బ్రహ్మయ్య సార్ గారికి, మరి మొదటి ఈ పంచాయతీకి మొదటి పౌరురాలు మరి భాగ్యమ్మ గారికి, అదేవిధంగా మిత్రులు సంజీవ్ రెడ్డి సార్ గారికి, ఉపాధ్యాయ సోదరిమణులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మండల విద్యాశాఖ తరఫున వందనం, అభివందనం. విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఎల్ఆర్జీ ఇన్స్టిట్యూషన్స్ మొదటిగా ప్రారంభించిన ఉద్దేశము ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఫ్యాక్టరీల వ్యక్తుల తల్లిదండ్రులు కష్టపడతా ఉంటే పిల్లలు బాగుండాలి, వాళ్ళు చదువుకొని ఒక మంచి స్టేజ్కు ఎదగాలి, ఒక మంచి ఆఫీసర్స్ వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతోనే మరి ఎల్ఆర్జీ రామూర్తి నాయుడు గారు ఈ పాఠశాలను ప్రారంభించారు. మరి తర్వాత ఎల్ఆర్జీ పబ్లిక్ స్కూల్ అయింది, ఇంటర్మీడియట్ అయింది, ఇలా 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 వ్యాపిస్తూ పోతూ ఉంది. మరి దాని ఉద్దేశం ఒక్కటే, మేము తమిళనాడు నుంచి వచ్చాము, ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసినాము, మాకు ఆదాయం ముఖ్యం కాదు, అందరూ బాగుండాలి, మా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, టీచర్లు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనే ఒక భావనతో రామూర్తి నాయుడు అద్భుతమైన పాఠశాలని ఇక్కడ ఓపెన్ చేశారు. మరి కాలుష్యానికి దూరంగా ఉంటూ అద్భుత వాతావరణం, ఇలాంటి వాతావరణం ఎక్కడైనా ఉందప్ప అంటే లేదు 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 లేదు. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలో చూసాం, కంఠస్థం చేసే కర్మాగారాల్లో గ్రౌండ్ లేదు, మంచి వాతావరణం లేదు, ఆక్సిజన్ ఉన్నటువంటి గాలి లేదు. టౌన్లో పెట్టి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు పాఠశాలల్లో బోధిస్తున్నారు. సరైన ఆక్సిజన్ లేదు, ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా ఆక్సిజన్ లేదు. మంచి వాతావరణంలో ఇలాంటి పాఠశాల ఇక్కడ నిర్మించబడింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది చదువుకొని డిసిప్లైన్తో చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి మంచి ఆఫీసర్లు అయినారు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లు, మేనేజ్మెంట్ అందరూ కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, హృదయపూర్వకంగా ఇష్టపడి పనిచేసేవాళ్ళు ఈ పాఠశాలలో ఉన్నారు.
మరి నా పిల్లలు ఇద్దరు కూడాను మీకు ఆల్రెడీ ఐ టోల్డ్ మెనీ టైమ్స్ మా పిల్లలు కూడా ఈ పాఠశాలల్లో చదువుకున్నారు. అమ్మాయి ఇప్పుడు ఫారిన్లో ఎంబీబీఎస్ అయిపోయి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అయిపోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో మరి హౌస్ సర్జన్ చేస్తూ ఉంది. కాబట్టి మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ పాఠశాలకి ఓ బ్రాండ్ ఉంది. సత్యసాయి జిల్లాలోనే అతి పెద్ద మండలం ఏది అప్ప అంటే హిందూపురం. మరి మన త్వరలోనే జిల్లా సెంటర్ కూడా మనకే కాబోతా ఉంది. కాబట్టి ఇలాంటి పాఠశాలలో చదువుకోవడము మీరు చేసిన అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి గతంలో వాళ్ళు ఓపెన్ చేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి దాన్ని, ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకండి, బాగా చదువుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి మొదటిగా నేను చెప్పే పాట కూడా అదే, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు అని. ఏదైనా ప్రపంచంలో సాధ్యమా అంటే సాధ్యము. దేని నుంచి? వెపన్, ఎడ్యుకేషన్ అనే వెపన్, ఆయుధంతో ఏదైనా సాధ్యం. కడు బీదవాడు, కూలిపోయేవాడు ఒక కలెక్టర్ పిల్లవాడిని కూడా కంటాడు. అంటే కష్టపడి చదివితే కలెక్టర్ అవుతాడు, ప్రొఫెసర్ అవుతారు, అందరూ అవుతారు. కాబట్టి సాధ్యం ఏదైనా ఉంది అంటే విద్యతోనే. కాబట్టి మీరందరూ ఇలాంటి మంచి పాఠశాలలో చదువుకున్నందుకు అదృష్టము, బాగా చదువుకోవాలి. ఇంకో విషయాన్ని ఇప్పుడు మీకు నోట్ చేస్తున్నాను. అంతా విద్యార్థులు ఇంటర్మీడియట్ అవుతున్నట్లే 10th అయిపోయా. 10thలో ఇంతకుముందు 10/10 పాయింట్స్ ఉండేవి, ఇప్పుడు 95-98% వచ్చింది. ఇదైతున్నట్లే విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు పోతున్నారు. మరి పోయిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ సాధిస్తున్నారా? పోయిన వాళ్ళందరూ కూడా ఐఐటి ఎన్ఐటి సాధిస్తున్నారా? లేదు లేదు లేదు, కొందరే సాధిస్తున్నారు. దాన్ని భూతద్దంలో చూపించి ఇదో మా ఇన్స్టిట్యూషన్లో ఆణిముత్యం అని చూపిస్తున్నారు. ఇదే పాఠశాలల్లో పక్కన కాలేజీలో చదువుకున్న అబ్బాయి మెడిసిన్లో ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ కొట్టినాడు. క్లాప్స్ కొట్టండి. మా గవర్నమెంట్ టీచర్ అబ్బాయి ఇదే కాలేజీలో చేసి ఎక్కడ విజయవాడకు పోలేదు, ఎక్కడా పోలేదు, హైదరాబాద్కు పోలే. మెడికల్ సీట్ దాంట్లో టాప్లో మంగళగిరిలో ఎయిమ్స్లో కొట్టినాడంటే ఈ పాఠశాల యొక్క సామర్థ్యము, ఉపాధ్యాయులు లెక్చరర్లు ఏ విధంగా బోధిస్తున్నారు అనేది మీరు యోచించేయాలి. అంత మంచి పాఠశాల. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరచుకోవాలి. నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడక్కడ నేను ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిన్స్ ఫ్రమ్ 2014 ఫ్రమ్ హిందూపూర్ 14 నుంచి పనిచేస్తున్నాను. రకరకాల కాలేజీలు, స్కూల్ ప్రోగ్రామ్ పోతున్నాను. కానీ నాకు ఈ మధ్యలో కొంచెము ఎల్ఆర్జీలో స్కూల్ డేలకు మాత్రము అక్కడక్కడ జరగలేదు. కారణం ఏమంటే మళ్ళీ పిల్లలకు ఒత్తిడి పెట్టడం ఎందుకు, ఎడ్యుకేషన్ బాగా ఉండదని చెప్పేసి కొన్ని సంవత్సరాల గ్యాప్ అయింది. ఆ గ్యాప్ నేను ఐడెంటిఫై చేసిన, కానీ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే చెప్పలేదు. మరి యథావిధిగా ఆల్రౌండర్ కావాలి. మరి ఈరోజు నేను నిఖిల్ సార్కి ఐఎమ్ ఎక్స్పైరింగ్ సార్, ప్లీజ్ కంటిన్యూ ద స్కూల్ డే ఎవరీ ఇయర్. ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సామర్థ్యం ఈ స్కూల్ డేలో బయటకు వస్తుంది. ఇప్పుడంతా బీటెక్లు, అందరూ బీటెక్ అయిన తర్వాత ఈయన ఎబిలిటీ ఏ విధంగా అయింది, ఈయన వొకాబులరీ ఏ విధంగా ఉంది చూసుకొని ఉద్యోగం ఇస్తారే కానీ మార్కులు చూసి ఉద్యోగం ఇవ్వరు. మరి అలా మీరు బాగా వొకాబులరీ చూపించాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు సంవత్సరానికి ఒకసారి పాల్గొని యాక్టివిటీస్లో ఉంటే దే కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ ఈజీలీ. ఆ విధంగా చేస్తే ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులకు రిస్క్ కావచ్చు, పేరెంట్స్ రిస్క్ కావచ్చు, కానీ ఆ విధంగా ఉంటే బాగుంటుందని నేను భావిస్తూ యథావిధిగా ఈ పాఠశాలలో ఈ స్కూల్ డేని మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని భావిస్తాను. ఇంకో చిన్న విషయం నేను చెప్పేది ఏమంటే, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాదు, విద్యతో పాటు స్పోర్ట్స్, ఆటలు ఉండాలి, ఇతర కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీలు, సింగింగ్లో ఉండాలి, మోనో యాక్షన్లో ఉండాలి, మరి భరతనాట్యంలో ఉండాలి, కూచిపూడిలో ఉండాలి, అన్నిటిలో ఉండాలి. అలా ఉంటేనే పిల్లవాడు షైన్ అవుతాడు. లేదు అంటే సింపుల్గా
10th 10/10, ఇంటర్ ఫస్ట్ క్లాసు, బీటెక్ ఫస్ట్ క్లాసు, కంప్యూటర్ జాబుకు పోతాడు. వాళ్ళ ఓనరు టార్గెట్ ఇచ్చేసి రాత్రి 12 గంటల లోపల నీకు కంప్లీట్ చేయాలా, లేకుంటే రేపు బూస్ట్ చేస్తాను అంటే ఆయన వణికిపోతాడు. బాగా చదువుకున్న వ్యక్తి ఇలాంటి యాక్టివిటీస్లో ఏమీ లేకుంటే వణికిపోయి రాత్రి సూసైడ్ చేసుకుంటాడు. నా వల్ల ఈ టెన్షన్ తట్టుకోలేను అని. లేకుంటే ఒక మంచి ఆఫీసర్ అవుతాడు. ఆఫీసర్ అయ్యి కలెక్టరో మినిస్టరో తిడితే అప్పుడు కూడా ఆయన తట్టుకోలేడు, పోయి సమస్యలకు కారణమవుతాడు. అలాంటివన్నీ ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసే పవర్ ఏమిటి ఉంటుందంటే అదర్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్కి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. ఇంత మంచి గ్రౌండు ఇంకా ఎక్కడా లేదు. కాబట్టి మీ పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మీరు చేయాలని, అలాంటి మరి టీచర్లు ఆ విద్యార్థులను తయారు చేయాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా ఆల్రెడీ నేను మీ పాఠశాలకు సన్మానానికి వచ్చాను, ఆల్రెడీ చెప్పాను. పిల్లలు మీ తల్లిదండ్రులని, గురువులని, పెద్దలని అందరినీ గౌరవించే విధంగా మీరు ఉండాలి. అలా పిల్లల్ని తయారు చేసే బాధ్యత టీచర్లు తీసుకోవాలి. మరి ఇంట్లో కూడాను పెద్దలందరినీ గౌరవించే విధంగా మీరందరూ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, నేను మీకు అందరికీ తెలుసు, నేను సింగర్ని, డ్రమాటిస్ట్ని, చిన్న చిన్న ప్యారడీ పాటలు రాసుంటాను. కాబట్టి ఒకే ఒక ప్యారడీ పాటతో ముగిచ్చేస్తాను. భారతీయుడు సినిమాలోని పాటని, కమలాసన్ అనేటువంటి పాటని ఒక ప్యారడీ పాట రాశాను. ఆ పాటతో నేను ముగించేస్తాను. ఈ భారతీయుడు సినిమాలో చక్కని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు అనే పాటకు, ప్యారడీ పాటకు ఒక పాట రాశాను. చక్కని చదువులు తోడుంటే, ఇలాంటి మహానుభావులు, మా నిఖిల్ లాంటి మహానుభావులు మీకు అందరకు సహకారం అందిస్తూ ఉంటే మీరు అద్భుతంగా చదువుకోవచ్చు అని తెలిసే ఒక మంచి పాట. చక్కని చదువులు తోడుంటే, సాయం చేసే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. చక్కని చదువులు తోడుంటే, సాయం చేసే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్ననాటి బాటలోనే అర్థముందిలే, అరే చిన్ని చిన్ని ఒక్క నిమిషం కట్టయిపోయి ముందుకు పోయింది. ఒక్క నిమిషం. చక్కని చదువులు తోడుంటే, సాయం చేసే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. చక్కని చదువులు తోడుంటే, సాయం చేసే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్ననాటి బాటలోనే అర్థముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన మంచి గుణము నిల్చులే, చదువుకుంటే బ్రతుకుకు బాధలుండవు, అరే మంచి గుణము ఉండాలంట, డబ్బు జబ్బులెందుకంట. చక్కని చదువులు తోడుంటే, సాయం చేస్తే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. మంచిని చేస్తే ఆనందం, పొందే తృప్తే ఆనందం, అరే చదువది నేర్చిన బతుకున వచ్చే సుఖమే ఆనందం, అప్పుడే నూరేళ్ళందం, బ్రతుకే పరమానందం. తెలుసా ఇష్టముగా చదువులనే అలవడితే ఆనందమానందం. చక్కని చదువులు తోడుంటే, సాయం చేసే గుణముంటే, జీవితమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసక చదువుంటే, నీ కలలే సాకారం, 10 మందికి మంచిని పంచావంటే ఇంకా ఆనందం. సాయం చేస్తే ఈ లోకంలో
పులకింతే ఆనందం. ఈ గుణములు వస్తే ఎప్పటికైనా జీవితమానందం. అందం ఓ ఆనందం నిత్యం పరమానందం. వినుమా ఇతరులకై పని చేస్తే ఆ తృప్తే ఆనందమానందం. చక్కని చదువులు తోడుంటే సాయం చేసే గుణముంటే జీవితమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చల్లు. జీవితమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఉంది అంటే జనజనులు పాడతా. టైం ఉందంటే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. చదువుతున్న మంచి స్థానానికి మీరు చేరుకొని గురువులని, తల్లిదండ్రులని, పెద్దలని గౌరవించండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.